సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఫైనాన్షియల్ సక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన సంతోషం ఏదైనా కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండాల్సిందే. కానీ ఈ డబ్బులు సంపాదించాలని చెప్పి ఒకసారి వెనకాల తిరిగి చూస్తే మోస్ట్ ఆఫ్ ద చాలా మంది తప్పు చేసేది ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. చేసే జాబ్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ నామకే వాస్తే పైసల కోసం నేను చేస్తున్నా పోయి కష్టపడుతున్నా. వైఫ్కి టైం ఇవ్వరు, లేదా హస్బెండ్కి టైం ఇవ్వరు, పిల్లలకి టైం ఇవ్వరు, క్వాలిటీ ఆఫ్ టైం, అండ్ రిలేషన్షిప్స్ ఖరాబ్ అవుతున్నాయి. అండ్ మన కోసం అసలు మనం సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం కూడా కొన్నిసార్లు అది కాంప్రమైజ్ చేసేస్తారు సార్. సో ఈ డబ్బుల కోసం అని కాకుండా, అంటే డబ్బులు ఇంపార్టెంటే కాదని చెప్పట్లే, కానీ ఫైనాన్షియల్ సక్సెస్ కోసం అట్లా ముందుకెళ్ళి మనం లైఫ్లో ఎలాంటివి కోల్పోతున్నాం సార్. సో రియల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, డబ్బుతో పాటు ద సేమ్ టైం మనకి ఏం ఇంపార్టెంట్ అని మనకు తెలిసి ఉండాలి. చాలా సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రోజా గారు. ఫినాన్సెస్ తోటి బాగా సంపాదించిన వాళ్ళు రిలేషన్షిప్ పోగొట్టుకుంటున్నారు, సఫర్ అవుతున్నారు. ఎలాంటి సంపాదన లేని వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి, అతివృష్టి అనావృష్టి. ఏంటంటే హైలీ సక్సెస్ అయ్యి డబ్బులే జీవితం అన్న వాళ్ళు కూడా అన్ని పోగొట్టుకున్నారు చివరికి. అంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించేసి ఇన్ దిస్ ప్రాసెస్ దే ఆర్ మిస్సింగ్ ద రిలేషన్షిప్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ బోలెడ్ ఉన్నాయి. సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా మంది హైలీ సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్ ఉన్నారు. కెరియర్ డబ్బులు 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 అని వెళ్ళి లాస్ట్కి వస్తే దే మిస్ ద ఫ్లైట్. ఇదేంటంటే ఫినాన్షియల్గా నేను బాగా ఎదిగినాక రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటారు. రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలంటే, బంధం బలంగా ఉండాలంటే ఫినాన్సెస్ ఎంత ఎదగడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి మనం ఎంత క్వాలిటీ టైం ఇస్తున్నాము, అలైన్మెంట్ రిలేషన్షిప్లో మనం ఎంత అంటే ఇమోషన్స్ ఎంత స్పెండ్ చేస్తున్నాం అక్కడే చాలా ఇంపార్టెంట్. రెండు సపరేట్ అండి, రెండు సేమ్ కాదు. ఇక్కడ ఏంటంటే ఇన్ దిస్ ప్రాసెస్ ఇప్పుడు చూడండి మీరు, ఎనీథింగ్ మనము అతి మంచిది కాదు. ఇట్స్ డబ్బుల విషయం కాదు, మన ఆరోగ్యానికి ఫుడ్ కావచ్చు, ఎనీ అబ్సెసివ్, ఈవెన్ అమృతం కూడా, లైఫ్ సేవ్ చేసే అమృతం లాంటి అతి కూడా మంచిది కాదు, విషయం అవుతుంది. ఇది అవుతుంటే రెండో వైపు ఏమవుతుందంటే ఇన్ ద ప్రాసెస్ ఇప్పుడు మనిషికి డబ్బులు చాలా ఇంపార్టెంట్. మనిషి పుట్టినప్పుడు నుంచి చనిపోయేంత వరకు, చనిపోయాక లాస్ట్ రిచువల్స్ కూడా డబ్బులే కావాలండి. పుట్టక ముందు కూడా రిచువల్స్ కావాలండి. ఈవెన్ కన్సీవ్ అయినప్పటి నుంచి పిల్లలకి దే నీడ్ టు బి ఇన్వెస్ట్, డబ్బులు కావాల్సింది. ఓకే, ఇక్కడ ఏంటంటే డబ్బులు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. కాకపోతే ఆ డబ్బులతో టర్మ్స్ రిలేషన్షిప్ బాగా లేనందుకు డబ్బులు అంత అవసరం కాదు అనుకున్న వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఓకే, సో డబ్బుకి ఇచ్చే వాల్యూ డబ్బుకి ఇవ్వాలి. డబ్బు ఎంత అవసరమో అంత చాలా అవసరం. మనం ఊపిరి పీల్చకుండా మనం బ్రతకలేమండి. ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. అలాగని ఓవర్గా పీల్చేసుకుంటే కష్టం. తక్కువ కూడా ఆక్సిజన్ ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. సో ఒక ఆక్సిజన్ అండి లైఫ్కి, మన మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో డబ్బులు కూడా అంతే అవసరం అండి. ఎక్కువ అవసరం లేదు, తక్కువ అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే లైఫ్లో బ్యాలెన్స్ మిస్ అవుతుంది, బ్యాలెన్స్. సో డబ్బుతో మంచి టర్మ్స్ ఉండాలండి. ఇప్పుడు చూడండి, రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడానికి ఈ రెండు పక్కన పెడదాం. ఓకే, ఈవెన్ మిడిల్గా ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. మధ్యగా ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తలేరు, అసలు డబ్బులు లేని వాళ్ళు కాదు, డబ్బులు సంపాదిస్తున్నారు, కావాల్సినంత సంపాదిస్తున్నారు, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. సో చెప్పాలంటే యాజ్ అ రిలేషన్షిప్ కోచ్గా ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు రిలేషన్షిప్ మిస్ అవుతున్నారు, ఏం లేని వాళ్ళు సంపాదిస్తున్నారు. డబ్బులు రెండు చేతులు ఇద్దరు కావాల్సినంత సంపాదించిన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. మీరు అడుగుతున్నారు చాలా ఎలా అవుతుంది, అలైన్మెంట్ లేదు, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు. నా డబ్బు నాదే, నీ డబ్బు నీదే. ఒకరు తీసుకెళ్ళి హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తారు, ఎవరి మటుకు వాళ్ళు నచ్చినట్టు ఖర్చు పెడతారు, నచ్చిన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు. ఒకరు హై రిస్క్ తీసుకుంటారు, ఇద్దరిలో ఒకరు, ఇద్దరు సంపాదన కూడా అక్కడికే వెళ్తుంది. ఎగ్జాంపుల్ అది గిట్ట ఎవాయిడ్ అయింది అనుకో, సఫర్ అవుతారు ఫినాన్షియల్గా. ఇక్కడ ఏంటంటే డబ్బులు అది అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ పార్ట్నర్స్కి ఇద్దరు కూడా డబ్బుల మీద ఉన్న మైండ్ సెట్, మనీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 మనీ మైండ్ సెట్ అంటే డబ్బులు ఇంపార్టెంట్, డబ్బులు చెడు కాదు. ఇట్స్ నాట్ ఎవిల్, మనీ ఈజ్ నాట్ ఎవిల్. చాలా మంది డబ్బులే అన్ని రిలేషన్స్ పాడేస్తాయి. ఒక శత్రువుని చూసినట్టు, బద్ద శత్రువుని చూస్తారు. డబ్బుల టాపిక్ రాంగ్లో ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. నాకు డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు, ప్రేమలు బంధాలు ఇంపార్టెంట్ అని ఒక స్టేజ్లో తీసుకెళ్తారు. ఇంకొంతమంది అయితే డబ్బులే, నాకు రిలేషన్ ఇంపార్టెంట్ కాదు, నాకు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ కాదు, డబ్బులే కావాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అతి అనావృష్టి, మైండ్ సెట్ అనేది రెండు ఎక్స్ట్రీమ్స్ మంచివి కావు. డబ్బులతో ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. డబ్బులు నా బెస్ట్ ఫ్రెండ్, ఆ డబ్బులతోటే నేను లైఫ్. డబ్బు అనేది ఒక టూల్ అండి, లైఫ్లో హ్యాపీగా లీడ్ చేయడానికి ఒక టూల్. అది మన ఫుడ్గా తినలేము, ఎన్ని డబ్బులు ఉన్నా మనం తినలేము కదా. ఒక టూల్, అది కంఫర్ట్స్ పెంచుతాయి, కావాల్సిన బట్టలు, లైఫ్ స్టైల్, అది ఒక టూల్, మనకు కావాల్సిన మోస్ట్ ఎసెన్షియల్ టూల్. అది బాగుంటేనే మన లైఫ్ బాగుంటుంది అని ఒక హెల్తీ టర్మ్స్ మైండ్ సెట్. డబ్బు పైన ఉన్న మైండ్ సెట్ ఒక హెల్తీ మైండ్ సెట్ ఉండాలి, ఒక ఫ్రెండ్లీ మైండ్ సెట్ ఉండాలి. ఇద్దరి మధ్యలో ఒక మంచి, లేకుంటే ఏమవుతుందంటే నేచర్స్ వైప్, దేశం పెంచుకుంటే డబ్బుల మీద అబ్సెసివ్ ప్రేమ పెంచుకున్నా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్.
మనీ మైండ్ సెట్ ఒకటి. రెండోది ఒకటి వచ్చేసి ఏంటంటే ఇద్దరి మధ్యలో అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే డబ్బులు సంపాదిస్తే ఓకే ఎలా ఖర్చు పెడదాం, దేని మీద ఖర్చు పెడదాం, లైఫ్ స్టైల్ ఎంత ఖర్చు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ది అన్ రిస్క్, హై రిస్క్ లో రిస్క్ రెండు బ్యాలెన్స్ చేయాలి. హై రిస్క్ పోయినా లో రిస్క్ది కొంచెం ఉంటుంది. బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. భార్య ఇద్దరు అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఇద్దరు సంపాదిస్తారు, భర్త మీద పెట్టేస్తుంది భార్య, నీకు నచ్చినట్టు పెట్టని. తనకు నచ్చింది భార్య ఒపీనియన్ లేకుండా, తన కన్సెంట్ లేకుండా హై రిస్క్ మీద పెట్టేస్తాడు. 10 years వెనక్కి వెళ్తారు, ఈఎంఐస్ లోన్స్ అప్పులు తెప్పించుకోవడానికి. అన్వాంటెడ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, అవసరం ఉన్న దానికి ఎక్కువ ఖర్చు పెట్టడం, లావిష్గా ఖర్చు పెట్టేయడం. ఓకే, అన్హెల్తీ స్పెండింగ్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్రూట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్, మీకు అలైన్, మీ కెరీర్ గోల్స్కి అలైన్ అయిన ఇన్వెస్ట్మెంటా కాదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అలైన్మెంట్, అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎవరు ఏం చేయాలో అదే చేయాలండి. అంటే పంచుకోవాలి, రోల్స్ పంచుకోవాలి, ఎవరు రోల్ వాళ్ళు పెట్టాలి. ఒకటేది ఇద్దరు చేస్తే నలుగుట్లో టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ లాగా ఫినాన్సెస్లో ఒకే పేమెంట్ 2 సార్లు ఇవ్వడం, ఇద్దరు కలిసి ఆ పేమెంట్ ఇవ్వకపోవడం, చిన్న చిన్న రీజన్స్ అండి. నా దగ్గరకు వచ్చే కపుల్స్ దగ్గర పవర్ బిల్ కట్టలేదండి, పైన కట్ చేశారు కనెక్షన్, గేటెడ్ కమ్యూనిటీలో సెకండ్ డేనే కట్ అవుతుంది పవర్ కట్. తను కడతాడు అనుకున్నా, తను కడతాను, ఎవరు కట్టారు, ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంది ఆ ప్రాబ్లం. ఒకసారి అంటే ఏదని అనుకోవచ్చు. వెరీ సింపుల్, హ్యావ్ ఎ రూల్, ఎవరు ఒకరు రెస్పాన్సిబిలిటీ. గ్రాసరీ బిల్ ఎవరు కట్టాలి, పవర్ బిల్ ఎవరు కట్టాలి, జస్ట్ హ్యావ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీస్. తన దగ్గర ఉన్నాయి డబ్బులు, తను కూడా జాబ్ చేసి తను కట్టవచ్చు కదా, ఇద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రాబ్లం డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి లేవని కాదు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా ఉండాలి. ఏమవుతుందంటే ఇంపార్టెంట్ థింగ్స్, ఐ రెస్పెక్ట్ గవర్నమెంట్. ఈ మధ్యకాలంలో పర్టికులర్ గేటెడ్ కమ్యూనిటీస్లో మాత్రం ఇలా ఆటోమేషన్ అయిపోయింది. బిల్ కట్టకుండా సెకండ్ డే కట్ అవుతుంది. అంటే కమ్యూనిటీ ఎఫ్ఎంకే ఉంటుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, బట్ ఇట్ క్రియేట్స్ అన్ ఇంపాక్ట్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, సిల్లీ ఎగ్జాంపుల్. క్రెడిట్ కార్డ్ బిల్లే అనుకోండి, 1 day డిలే అయింది అనుకో, పెనాల్టీ పడుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది, ఇట్ ఆల్ హ్యాపెన్స్. సో క్లియర్ కట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎవరు ఏది ఎవరు చేసేది వాళ్ళు చేయండి, క్లియర్గా డిఫైన్ చేసుకొని చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇద్దరికి. ఏంటి మన అంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంది మనకు, అంటే లాంగ్ టర్మ్ అసెట్స్, ఇల్లు కావచ్చు, ఒక లాంగ్ టర్మ్ అసెట్స్ కావచ్చు, లేదా ఫినాన్షియల్ గోల్స్, పిల్లల పేరెంటింగ్, హైయర్ స్టడీస్, తర్వాత పోస్ట్ రిటైర్మెంట్, కొంచెం ఫ్యూచరిస్టిక్ గోల్స్ ఉండాలి, ఫినాన్షియల్ గోల్స్ ఉండాలి. ఇది లోపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు ఒకరు సంపాదించినప్పుడు ఒక ఛాలెంజ్ ఉండే, ఇప్పుడు ఇద్దరు సంపాదించినప్పుడు ఇంకో ఛాలెంజ్ ఉంది. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకో ఛాలెంజెస్ కూడా వచ్చింది ఫినాన్షియస్ రిలేటెడ్. రీసెంట్గా ఈ మధ్యలో సుప్రీంకోర్టు కూడా చాలా వరకు అంటే కొంచెం డైవర్స్ జడ్జిమెంట్స్ కూడా వస్తున్నాయి. ఐ రెస్పెక్ట్ దెమ్, జ్యుడిషియరీని రెస్పెక్ట్ చేస్తాను, బాగానే ఉంటాయి, బట్ ట్రాన్స్ఫర్మేటివ్ డిస్రప్షన్స్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే వర్కింగ్ అమ్మాయి కావాలని పెళ్లి చేసుకుంటారు భర్త, నాకు వర్కింగ్ అమ్మాయే కావాలని పెళ్లి చేసుకుంటారు. ఓకే, వర్కింగ్ అమ్మాయి వచ్చేస్తుంది, చేసుకుంటారు, ఇద్దరు సంపాదిస్తారు, ఇద్దరు కష్టపడి ఇంటికి వస్తారు. ఈవినింగ్ వచ్చేసరికి 8 అవుతుంది, అలసిపోయి ట్రాఫిక్లో ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక ఇంట్లో హౌస్ హోల్డ్ చోర్స్ ఉంటాయి. ఓకే, ఇది వైఫ్ రోలు, ఇది నువ్వే చేయాలి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, మా అమ్మ ఎప్పుడు చెప్పలేదు, నాకు నచ్చదు, మా అమ్మ కూడా నచ్చదు, లేదా నాకు కూడా నచ్చదు, నాకు ఇష్టం ఉండదు. ఇది ఒకటి వెపన్. అది వర్కౌట్ అవ్వకుండా ఇది నీ రోలే, నువ్వు చేయాల్సిందే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీకు వర్కింగ్ ఎంప్లాయే కావాలన్నప్పుడు, వర్కింగ్ ఉమెనే కావాలన్నప్పుడు, అక్కడ పంచుకుంటున్నప్పుడు, ఫినాన్సెస్ పంచుకున్నప్పుడు, ఇద్దరు కలిసి ఎర్న్ చేసేటప్పుడు ఇంట్లో వర్క్స్ కూడా పంచుకోవాలి. ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నాను కదా, ఇప్పుడు రీసెంట్గా ఒక 1 month కింద 2 weeks కింద ఒకటి వచ్చింది. ఒక డివోర్స్ అప్లికేషన్ వెళ్ళిందండి. ఏది, మా ఆవిడ ఇంట్లో వంట చేయట్లేదు, పనులు చేయట్లేదు, షీఈ్ హోమ్ మేకర్, నాట్ డూయింగ్, నేను డివోర్స్ తీసుకోవాలా, నాకు ఇబ్బంది అవుతుంది బాగా అని వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రీసెంట్గా మీరు చూడండి, చదవండి. లెస్ట్ అక్కడ ఏంటంటే వైఫ్ ఈజ్ నాట్ ఎ మేడ్, ఒక పని మనిషి కాదు, షీఈ్ ఎ లైఫ్ పార్ట్నర్. ఇంట్లో నువ్వు పంచుకోవాలా, హోమ్ మేకర్ ఉన్నా వర్కింగ్ ఎంప్లాయీ నువ్వు పంచుకోవాలి సార్. జడ్జిమెంట్ వచ్చేది, దట్స్ ఎ మాన్యుమెంటల్ అనొచ్చు, ఒక వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఇలాంటివి చాలా వచ్చాయి జడ్జ్మెంట్స్ రీసెంట్గా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కావచ్చు, లివింగ్ రిలేషన్షిప్లో కావచ్చు, అలాంటివి సంథింగ్ డిఫరెంట్, ఎవరు ఊహించినట్టు. ఓకే, సో సొసైటీ ఈజ్ ఎవాల్వింగ్, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్, ఎవ్రీబడి డస్ దర్ ఓన్ జాబ్. ఇది ఇక్కడ భర్త చేసే తప్పులు ఇలా ఉన్నాయి. ఓకే, దే డిఫెండ్ ఇట్, డబ్బులు రావాలి ప్లస్ ఇక్కడ నేను పట్టించుకోను. ఓకే, అమ్మాయిలు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ. అలాంటి విషయాలు, అలాంటి గొడవలు నా దగ్గర ఉన్నాయి, కేసెస్ చూస్తున్నాం చాలా వరకు కూడా. ఇక్కడ ఏంటంటే ఇద్దరు జాబ్ చేస్తారు. ఓకే, భర్త ఇంట్లో బాధ్యతలు పంచుకుంటాడు, ఇద్దరు జాబ్ చేస్తున్నారంటే కొంచెం ఎక్స్ట్రా బర్డన్ పేరెంటింగ్లో కావచ్చు, హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్లో కావచ్చు, ఒకరికొకరు సపోర్ట్ ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. భర్త మంచిగా ఇంట్లో పనులన్నీ ఈక్వల్గా పంచుకుంటున్నారు, ఇద్దరు కలిసి జాబ్ చేస్తున్నారు. ఎర్నింగ్స్ కూడా ఇద్దరు అండర్స్టాండింగ్తో కలిసి యాజ్ అ టీమ్ ఇన్వెస్ట్ చేయాలా, కలిసి స్పెండ్ చేయాలి. కానీ అది అవ్వట్లేదు. ఈ మధ్యలో చాలా మంది ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు
ఓకే, నాది బోనస్, నేను అది నా పర్సనల్ గెయిన్. ఖర్చు పెట్టు. యాజ్ అ భర్తగా కంప్లీట్ ఫ్యామిలీని నువ్వే పోషించాలి, ఎక్స్పెన్సెస్ నువ్వే పెట్టాలి, నన్ను ఏం అడగకూడదు, భర్తలు అడగకూడదు భార్యలని. నా డబ్బులు నా ఇష్టం, ఐ కీప్ ఇట్ ప్రైవేట్గా. నేను అసలు ఏం షేర్ చేయను, బ్యాంక్ స్టేట్మెంట్ షేర్ చేయను, ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ ఏం చెప్పను నేను. ఐ నాట్ డిస్క్లోజ్. ఇది కూడా సీవియర్గా బ్రేకప్స్ అయినాయి ఈ మధ్యలో. చాలా మంది కపుల్స్ చూస్తున్నా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా సార్ట్అవుట్ అయినాయి చాలా మందివి. అలైన్మెంట్ ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భర్త ఇద్దరు జాబ్ చేస్తున్నాడు, భర్త కూడా పంచుకుంటున్నాడు రోల్స్. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సఫరింగ్ అవుతూ ఉంటుంది. ఇద్దరు నాట్ అపోనెంట్స్ అండి. ఇక్కడ ఎవరు నచ్చినట్టు వాళ్ళు కన్వీనియన్స్ స్థానం తీసుకోకూడదు. అక్కడ ఇక్కడ జెండర్ రోల్, భర్తను ఇది భరించాలి, భార్యను ఇది మోయాలి బరువు, అందులోకి బయటకు వచ్చి ఎవాల్వ్ అవ్వాలండి. ఇద్దరు కలిసి యాజ్ అ టీమ్, ఇద్దరు కాంపిటీటర్స్ గారు, దర్ అ టీమ్. యాజ్ అ టీమ్ వర్క్ చేసినప్పుడు ఇద్దరు వర్క్ చేయడం అనేది ఒక బ్లెస్సింగ్. ఈ రోజుల్లో ఒకరు వర్క్ చేస్తే రియల్ ఎస్టేట్ కాస్ట్ పెరిగింది, ఒక మంచి ఇల్లు కొనలేరు, మంచి కార్ కొనలేరు, మంచి లైఫ్ స్టైల్ ఉండలేరు, మంచి పేరెంటింగ్ ఇవ్వలేము, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకరే వర్క్ చేస్తే, ఇద్దరు వర్క్ చేస్తే ఒక బ్లెస్సింగే కదా. దాన్ని ఒక సినర్జెటిక్గా ముందుకు తీసుకెళ్ళాలి. అలైన్మెంట్ ఉండాలి. ఇంతకుముందు మనం అనుకున్నట్టు మనీ మైండ్ సెట్ పాజిటివ్గా ఉండడము, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హెల్తీ స్పెండింగ్ అండ్ హెల్తీ ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇక్కడ ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ అలైన్మెంట్ ఇద్దరు కలిసి పెడితే ఫాస్ట్ ట్రాక్ అవుతుంది. నీకు 10 years అయిన గోల్ ఒకరు పని చేస్తే 10 సంవత్సరాలు పట్టే గోల్ని 3-4 yearsలో 4 yearsలో కూడా చేయొచ్చు. ఫాస్ట్ ట్రాక్ చేయొచ్చు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ముందు వస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అవుతుంది, సఫరింగ్స్ తక్కువ ఉంటాయి, గొడవలు తక్కువ ఉంటాయి. ఇంత చిన్న లాజిక్, బట్ పీపుల్ ఆర్ డ్రివెన్ విత్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ విషెస్ అండ్ విల్స్. దీని వెనకాల రీజన్స్ కూడా ఉన్నాయండి. తెలుసో తెలియకుండానో వాళ్ళ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్, అమ్మాయి పేరెంట్స్ కావచ్చు, అబ్బాయి పేరెంట్స్ కావచ్చు, అదవుతుంది. లేదా వాళ్ళ ఓన్ ఇమోషనల్ ప్యాటర్న్, చిన్నప్పటి నుంచి డబ్బుల మీద అలాంటి ఒక ఇమోషనల్ ప్యాటర్న్ డెవలప్ చేసుకున్నారు. ఒక మైండ్ సెట్ డబ్బుల గురించి, లైక్ పొసెసివ్నెస్ గురించి. ఏదేమైనండి, ఏదైనా గొడవలైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని పక్కన పెట్టి ఎలాంటి బయాస్ లేకుండా అన్బయాస్గా బయటకు వచ్చి రిఫ్లెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ గోయింగ్ రాంగ్? ప్రాబ్లమ్ని ప్రాబ్లం లాగానే చూడాలి. ప్రాబ్లమ్ని ఒక వ్యక్తితో అటాచ్ చేసి చూపించకూడదు. ఆ ప్రాబ్లమ్ని నీలో ఒక భాగం చేసుకొని నేను రైటే, ప్రాబ్లం కాదని పెట్టుకోవద్దు. నాలో ఏదైనా ప్రాబ్లం అంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ప్రాబ్లం తీసి పక్కన పెట్టి చూసుకోండి, క్లియర్గా మ్యాగ్నిఫైర్తో చూడండి. ఆ ప్రాబ్లం నీలో ఒక భాగం అన్నప్పుడు అది ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వదు. ఇట్ విల్ కీప్ కంటిన్యూయింగ్. ఆ ప్రాబ్లం నీతోటే జీవిస్తుంది, చివరి వరకు సఫర్ అవుతూనే ఉంటావు. అలాగే ఏదైనా ప్రాబ్లం హస్బెండ్లో కానీ వైఫ్లో కానీ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని పక్కకు తీసి, హస్బెండ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, బట్ ఈజ్ ఒపీనియన్, డిసగ్రిమెంట్ ఏదైనా దాన్ని సపరేట్ చూడండి. ఆ ప్రాబ్లమ్ని ప్రాబ్లంగా ట్రీట్ చేసి ఇద్దరు టీమ్గా ప్రాబ్లం ఫేస్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూడండి, ఆల్టర్నేటివ్ చూడండి. హౌ వీ కెన్ రిజాల్వ్, హౌ వీ కెన్ అవాయిడ్ ఇట్, హౌ వీ కెన్ బికమ్ ఎ బెటర్. సో ఫినాన్షియల్ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అతివృష్టి, అనావృష్టి అండ్ మధ్యలో వృష్టి కూడా. ఐ డోంట్ నో ఏం చెప్పాలో. ఎక్కువ సంపాదించిన వాళ్ళు, ఏం సంపాదించిన వాళ్ళు, సంపాదించిన అన్ని రకాలుగా డబ్బు చుట్టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ మధ్య డివోర్సెస్కి, బ్రేకప్స్కి ఎక్కువ కారణం టాప్ 3 రీజన్స్లో ఫినాన్షియల్ రీజన్స్ ఒకటండి. టాప్ 3 ఇక్కడ ఏ స్టడీలు చూసినా అవే చెప్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే వీటి మీద ఈ ఫినాన్షియల్ రీజన్స్ని అవాయిడ్ చేయడానికి కావాల్సినంత అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్, ఫినాన్షియల్ లిటరసీ, ఫినాన్షియల్ అవేర్నెస్ బిల్డ్ చేసుకోవాలి. కావాలంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్కి వెళ్ళండి, కావాలంటే ఫినాన్షియల్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి, లేదా కోచింగ్, రిలేషన్షిప్ కోచ్ దగ్గర, కౌన్సిలర్ దగ్గర కావాల్సిన ఇన్పుట్స్ తీసుకోండి, లేదా సెల్ఫ్గా మీరే ఒకరినొకరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. నాలెడ్జ్ ఈజ్ అట్ ఫింగర్ టిప్స్ అండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని ప్రాబ్లంగా యాక్సెప్ట్ చేసినప్పుడు సొల్యూషన్స్ కనపడతాయి. మనం ప్రాబ్లం ఉందని ఒప్పుకోకుంటే మనం సొల్యూషన్స్ మీద కూర్చున్నా మనం సఫర్ అవుతూనే ఉంటాం. నాకు సఫర్ అవుతున్నా, వి కీప్ బ్లేమింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని నిందిస్తుంటాం, బ్లేమ్ చేస్తుంటాం, సఫర్ అవుతాం. కానీ ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, క్లియర్గా సపరేట్ చేసినప్పుడు సొల్యూషన్స్ వచ్చేస్తాయి. లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్ అండి. ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. మనం మాట్లాడుకున్న అన్ని కూడా సింపుల్ అండి. ఇట్స్ నథింగ్ రాకెట్ సైన్స్ ఏమీ లేదు. కానీ చిన్న లాజిక్ తెలియకుండానే చిన్న మిస్కమ్యూనికేషన్స్, డిస్టర్బెన్సెస్, ఈ ఎస్పెషల్లీ ఫినాన్షియల్ అండ్ హెల్త్ని కూడా కొంతమంది చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను వర్క్ చేయాలి, 24/7 వర్క్ చేయాలి, నేను ఓవర్ టైం చేయాలి, డబ్బులు ఎక్కువ సంపాదించాలి, నా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, లేకపోతే నా కోసం నాకు ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవి చూసుకోవాలని చెప్పి హెల్త్ని కూడా లైట్ తీసుకుంటున్నారు. సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అవుట్మోడెడ్ అయిందండి. ఎవరికి వినబడట్లేదు. ఒక ఫిలాసఫీ లాగా, ఒక బోరింగ్ స్లోగన్ లాగా అయిపోయింది. చెప్తున్నారు వీళ్ళు అన్నట్టు. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఎంత బోరింగ్గా, ఎంత రిలక్టెంట్గా వింటామో దాని విలువ ఎంత వస్తుందంటే, లైఫ్లో వాళ్ళకి 90 ప్రాబ్లమ్స్ ఉండని 90 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్ద ప్రాబ్లం, బీభత్సమైన ప్రాబ్లమ్స్, వింటనే ఏదున్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెల్త్ బాగున్నప్పుడు వాళ్ళకి తెలియదు వాల్యూ. ఒక్కసారి హెల్త్ కొంచెం, ఒక హెల్త్ ట్రాజడీ, ఏదన్నా హెల్త్ క్రైసిస్ వచ్చినప్పుడు 99 పెద్ద ప్రాబ్లమ్స్ చిన్నగా కనపడతాయండి వాళ్ళకి. అసలు ప్రాబ్లంలా కనపడవు.
హెల్త్ విల్ ఇన్వేడ్ ఆల్ అదర్ ప్రాబ్లమ్స్. అవన్నీ ప్రాబ్లమ్స్ చిన్నగా అయిపోయి హెల్త్ ఒకటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నాకు ఆరోగ్యం ఉంటే చాలు, అవన్నీ అవసరం, డబ్బులు వద్దు, రిలేషన్ వద్దు, నాకు హోదా వద్దు, రెస్పెక్ట్ వద్దు, అన్నీ చిన్నగా అయిపోతాయి. నాకు జస్ట్ హెల్త్ ఉంటే చాలు, ఐ నీడ్ మై హెల్త్ బ్యాక్ అని ఆ స్టేజ్కి వెళ్తారండి. సో హెల్త్ని ఎప్పుడైనా అండర్మైన్, టేక్ ఫర్ లీస్ట్ గ్రాంటెడ్. ఎందుకు చెప్తాను లీస్ట్ గ్రాంటెడ్ అంటే, చాలా మందికి మనోభావాలు దెబ్బతింటుండొచ్చు, దే మై డిసగ్రీ. హెల్తీగా ఉండాలంటే హెల్తీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, మీరు జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పట్లేదు, జంక్ ఫుడ్ తినండి, వన్స్ ఆర్ ట్వైస్ అనేది తినండి, చీట్ డే అంటాం. ఓకే, బాడీకి రైట్ డైట్ ఇస్తున్నామా, కావాల్సిన ప్రోటీన్స్, కార్బ్స్, వైటమిన్స్ అన్ని ఇస్తున్నామా, బ్యాలెన్స్ డైట్ ఇస్తున్నామా? చాలా మంది ఆన్సర్ 50 కాదు 60% నో అని చెప్తారు. ఒకవేళ ఇచ్చిన ఎక్సెసివ్గా ఇస్తారండి. 40 grams ప్రోటీన్ కావాలంటే 80 grams ఇచ్చేస్తారు, మళ్ళీ ఫ్యాట్ అవుతుంటాం. ఓకే, ఐ వాక్ ద టాక్. నేను ఒక 28 కిలోలు తగ్గాను, ఇప్పుడు కాదు 16 years కింద. ఐ మెయింటైనింగ్ ద సేమ్ వెయిట్, ఐ నో ద వాల్యూ ఆఫ్ హెల్త్. నా లిపిడ్ ప్రొఫైల్ వాజ్ ఆల్మోస్ట్ 7 times 2009లో. ట్రైగ్లిసరైడ్స్ వాజ్ 7 times. నా కొలెస్ట్రాల్, లిపిడ్లో HDL, LDL, ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి. ట్రైగ్లిసరైడ్స్ వాజ్ ఆల్మోస్ట్ 7.5 times. అక్కడ నుంచి తగ్గాను. ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ ద లైఫ్ స్టైల్. లాస్ట్ 16 years నుంచి ఐఎమ్ సేమ్ వెయిట్, +- 1 kilo, 69, 71 మధ్యలో ఉన్నాను మై వెయిట్. ఐ వాజ్ ఆల్మోస్ట్ 90s, mid-90s అప్పట్లో, అబౌట్ టు హిట్ 100 kgs. చెబ్బీ, బెల్లి. ఇక్కడ ఏంటంటే హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఒకటి ఏంటంటే పెయిన్ అనేది పెద్దగా అవ్వాలి, సఫరింగ్ పెద్దగా అయినప్పుడు రియలైజ్ అవుతారు, లేదా ఇన్నర్ మోటివేషన్ గట్టిగా ఉండాలి, అవేర్నెస్. ఈ రెండు ఉన్నప్పుడే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి, లేదా నార్మల్గా ఉంటే అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ డైట్, ఓకే, ఫిజికల్ వర్కౌట్, అండ్ యువర్ మెంటల్ థాట్స్, వాట్ ఫ్రీక్వెన్సీ ఆర్ గివింగ్ ఇట్. మెంటల్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫుడ్ డైట్ ఎంత ఇంపార్టెంటో, ఎవ్రీ డే ఇమోషనల్ డైట్ అండ్ మెంటల్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇమోషనల్ డైట్ అంటే యాక్చువల్గా వీ షుడ్ స్టే ఇన్ ద గ్రాటిట్యూడ్ జోన్ ఎవ్రీ డే. వీ షుడ్ కనెక్ట్ విత్ అదర్స్ ఎమోషన్స్, ఎంపథెటిక్ ఉండడం, ఎంపతి, గ్రాటిట్యూడ్లో జీవించడం అనేది ఇమోషనల్ డైట్. అండ్ మెంటల్ డైట్ ఏంటంటే వీ షుడ్ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఏంటంటే కొంచెం ఏంటంటే నెగిటివ్ వస్తుంది కాదని కాదు, నెగిటివ్స్ కంటే ఎక్కువ పాజిటివ్ మెంటల్ ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నా ఏంటంటే ఎప్పుడు నాది ఫియర్స్ ఉన్నాయనుకో, అన్నీ నాది, నా వల్ల కాదు, నేను ఇంతే, నేను అంతే, నెగిటివ్ థాట్స్ బాగా వచ్చాయనుకో, బాడీలో తెలియకుండానే ఒక న్యూరోకెమికల్స్, నెగిటివ్ హార్మోన్స్, కార్టిసాల్ లాంటివి వచ్చేస్తుంటాయి. అది ఇమోషనల్గా కావచ్చు, మెంటల్ కావచ్చు. బెస్ట్ డైట్ తిన్నా, బాగా వర్కౌట్ చేసినా రిజల్ట్స్ ఉండవు. న్యూరోకెమికల్స్ డైల్యూట్ చేసేస్తాయి, అబ్జార్ప్షన్ ఉండదు. ఎంత ప్రోటీన్ తిన్నా అది ఇంకదు, ఎన్ని వైటమిన్స్ వేసుకున్నా, లైక్ ఐరన్ తిన్నా, B12 ఎంత తిన్నా అది బాడీకి అబ్జర్వ్ కాదు, మళ్ళీ కావాల్సిందే సప్లిమెంట్స్, మళ్ళీ ఇంజెక్షన్స్ కావాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే న్యూరోకెమికల్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్, ఇంకా స్పిరిచువల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ 3 ఉన్నప్పుడే బయాలజికల్ హెల్త్, ఫిజియలాజికల్ హెల్త్. అప్పుడు నీకు డైట్ తక్కువ పర్లేదు, బాడీ సృష్టించుకుంటుంది. వైటమిన్స్ లేకున్నా బాడీ క్రియేట్స్ ఇట్స్ ఓన్. బాడీ హ్యాస్ అ వండర్ఫుల్ పవర్ అండి. జస్ట్ ఏ డైట్ తిన్నా కావాల్సిన అన్ని తయారు చేసుకుంటుంది బాడీ, ప్రొవైడింగ్ ఇట్ ఈస్ ఇన్ ఏ రైట్ స్టేట్. ఇమోషనల్గా, మెంటల్గా రైట్ స్టేట్, అండ్ ఫిజికల్గా ఇది రైట్ స్టేట్ ఉంటే డైట్ ఈజ్ నాట్ ఎ కన్సర్న్. సో హెల్త్ అనేది సూపర్ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అండి, లైఫ్లో మనకి ఏ గోల్ కావాలన్నా, లైఫ్లో ఎలా ఉండాలన్నా, అన్ని ఒక కండిషన్, ఇఫ్ యు ఆర్ హెల్తీ. మన బయాలజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉంటేనే అన్ని ఇట్ మేక్ సెన్స్. అండ్ వీ లివ్ 24/7, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ బయాలజికల్ బాడీ. మన ఉనికి, మన ఎగ్జిస్టెన్స్ ఈజ్ అవర్ హెల్త్. దాన్ని మనం లైట్గా తీసుకుంటాం. ఫినాన్సెస్ కూడా చిన్నవే, రిలేషన్షిప్ అన్నీ చిన్నవే. హెల్త్ ముందు నువ్వు హెల్తీగా ఉంటేనే నువ్వు మీ పేరెంటింగ్ బాగా చేయగలుగుతావు, లైఫ్ పార్ట్నర్ బాగా చూడగలుగుతావు, పేరెంట్స్ని మంచిగా చూసుకోగలుగుతావు, లైఫ్లో ఏదైనా ఇంపాక్ట్ చేయాలనుకుని కోరికలు, ఏమన్నా విషెస్, ఇది కావాల్సిన సాటిస్ఫాక్షన్, ఫుల్ఫిల్లింగ్ పర్సూట్స్ ఏమైనా చేయగలుగుతావు హెల్త్ ఉంటేనే. హెల్త్ లేకుంటే అన్ని ఫుల్ స్టాప్, అక్కడికే నేను మర్చిపోతారు. ఇంకా మేబీ గోడ మీద ఫోటో కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత తీసేస్తారు, ఎవరు గుర్తుపెట్టుకోరు. అందరికి అప్లై అవుతుంది, ఇంక్లూడింగ్ CMs, PMs కూడా అదే అప్లై అవుతుంది. ఇప్పుడు 50 సంవత్సరాల కింద ఉన్న CM ఉన్నాడు, 50 years కింద CM, వాళ్ళ వారసులు ఇంట్లో గ్రాడ్ చిల్డ్రన్ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫొటోస్ ఉండవు. ఇప్పుడు 50 years కింద. ఐఎమ్ సారీ, ఎవరికైనా ఇమోషన్స్ అట్ట, దిస్ ఇస్ అ రియాలిటీ. ఎంత బిలియనర్ అయినా కానీ ఒక 3 తరాల తర్వాత వాళ్ళ ఫొటోస్ కూడా కనపడవు, గోడ మీద చిన్న ప్లేస్ కూడా మిగలేదు వాళ్ళకి. సో బేసికల్గా మన లైఫ్లో ఏది ఉండాలన్నా, ఏది ఫుల్ఫిల్మెంట్, ఏది కావాలన్నా సాటిస్ఫాక్షన్, హెల్త్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఏదైనా చేయండి. తర్వాత నేను అది చేయాలి నేను హెల్త్ని పక్కన పెడితే, లైక్ డబ్బులు ఎంత పరిగెత్తినా, అన్ని వీటి మీద పరిగెత్తినా, హెల్త్ని విస్మరిస్తే కష్టం. అండ్ హెల్త్కి రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. యాజ్ అ రిలేషన్షిప్ కోచ్, హెల్త్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఏంటంటే రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటే న్యూరోకెమికల్స్, ఇమోషనల్ హెల్త్ చాలా బాగుంటుంది, మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది.
అప్పుడు హార్మోన్స్ బాగా పాజిటివ్ హార్మోన్స్ వస్తాయి. డోపమీన్, ఆక్సిటోసిన్ పర్టికులర్గా బాండింగ్ హార్మోన్ అంటాం. అది రేర్గా, అంటే బాబులు డైట్లో దొరకదు ఆక్సిటోసిన్. డోపమీన్ ఫుడ్లో దొరుకుతుంది, ఎక్సర్సైజ్ చేస్తే దొరుకుతుంది హార్మోన్. బట్ ఆక్సిటోసిన్ అనేది ఇట్స్ ఓన్లీ ఎ బాండింగ్ హార్మోన్. రిలేషన్షిప్లో హగ్ ఇచ్చినప్పుడు, ప్రేమగా మాట్లాడినప్పుడు, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒక బాండింగ్ హార్మోన్ అది. దట్ ఓన్లీ అది బంధంతోటే అది జనరేట్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లైన్. ఇవన్నీ మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సార్. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఏదైతే ఇంపార్టెంటో దాని పక్కన పెట్టేసి లేని దాని గురించి కొంచెం ఎక్కువ వాటి గురించి ఫోకస్ చేస్తారు. బట్ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఒక చిన్న కన్క్లూడింగ్ అండి, ఒకటి ఏంటంటే చిన్న మెసేజ్ ఇవ్వాలి. 80-20 రూల్, పారెటోస్ లా అని ఉంది. 80-20 రూల్ అనేది లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలంటే 20% ఇంపార్టెంట్ థింగ్స్ చేస్తే సరిపోతుంది. జస్ట్ 20%. ఓకే. 80% అన్వాంటెడ్ చెత్త చెదారం అండి, అవసరం లేదు. ఆప్షనల్, అది చేస్తే ఫరొకడ చేయకుండా ఏం కాదు. జనాలు ఏంటంటే టైం అంతా 80% మీద పెడతారు. సమయాన్ని, మైండ్ని, ఫోకస్ని, ఎనర్జీని అన్వాంటెడ్ 80% మీద పెట్టి దీని మీద పరిగెత్తుంటారు లాస్ట్ మినిట్లో. ఏదైతే 80% మనకున్న టైంలో ఇంపార్టెంట్ థింగ్స్ ఆ 20% మీద ఎఫర్ట్స్ పెడితే ఇట్ విల్ గివ్ ద హైయెస్ట్ 90% రిజల్ట్స్ ఉంటాయి. 90% హ్యాపీనెస్. పారెటోస్ లా, ఇట్స్ అ బిజినెస్ ఫ్రేమ్వర్క్. చాలా ఈ లాని చాలా ప్లేసెస్లో వాడతారు. నేను రిలేషన్షిప్లో కూడా వాడతాను. అది 80-20 రూల్ చాలా ఇంపార్టెంట్. డూ ఇంపార్టెంట్ 20% థింగ్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని నాన్ నెగోషియబుల్, విస్మరించొద్దు. ఏదేమైనా పొద్దులేస్తే బ్రష్ చేస్తాం కదా, అలవాటైంది. అలాగే 20% ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ పెట్టుకోవాలి మీరు. హెల్త్ రిలేటెడ్, రిలేషన్షిప్ రిలేటెడ్, మెంటల్ డైట్, ఇమోషనల్ డైట్, కొన్ని ఉంటాయి కదా నాన్ నెగోషియబుల్. ఆ 20% థింగ్స్ మనం చేసామనుకో మిగతావన్నీ చాలా ఈజీ. 80-20 రూల్ ఫాలో అవుతాం. టైం కూడా చాలా ఉంటుందండి. 24 గంటల్లో మనం యాక్చువల్గా 8 అవర్స్ పడుకుంటామండి. 100 సంవత్సరాలు బ్రతుకున్నాడు అనుకో, అదృష్టం బ్రతికేవారికన్నా 100 సంవత్సరాలు కష్టమిల్లండి ఇప్పుడు మా బ్రతకడం అనేది. 90 ఏళ్ళు బ్రతుకున్నారు అనుకోండి, 90 years బ్రతుకున్నాను అనుకో, 30 సంవత్సరాలు నిద్రలే గడుపుతారు. 30 years, 1/3 ఆఫ్ ద లైఫ్, 8 hours. 90 years బ్రతుకున్నా 30 సంవత్సరాలు నిద్రలో బ్రతుకుతాం. మిగతా 30 సంవత్సరాలు వర్క్లో గడిపేస్తాం. వర్క్లో, ఆఫీస్లో, బిజినెస్లో. మినిమం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. మిగతా 30 సంవత్సరాలు ఓన్లీ 30 years. ఆ 30 yearsలో సెల్ఫ్ కేర్, సోషల్ ఆబ్లిగేషన్, సొసైటీ, అది ఇది, రిలేషన్షిప్కి మీకు ఇచ్చుకున్న టైం చాలా చిన్నది. సో 20% అనేది డైలీ ఒక 1 hour చాలండి మీకు ఆ 20%కి ఇవ్వడానికి. 1 max 1.5 hour, మేబీ 2 hours అట్ మోస్ట్. ఆ 2 గంటలు ఆ ఇంపార్టెంట్ 20% మీ లైఫ్లో ఏవైతే ఇంపార్టెంటో, లైఫ్లో హెల్త్కి, రిలేషన్షిప్కి, ప్రశాంతతకి, వాటి మీద ఫోకస్ పెడతాయి. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండి. అంతకుమించి ఏం లేదు. సింపుల్ లాజిక్ ఇది. కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు, ఓవర్వెల్మింగ్ అవసరం లేదు. సూపర్. మేము కూడా ఖచ్చితంగా 80-20 రూల్ని పక్కా ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.